ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హెచ్సియు భూముల్లో చేపడుతున్న పనులన్నిటినీ నిలిపివేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాల్ని ఉల్లంఘిస్తే సిఎస్సి వ్యక్తిగత బాధ్యతలవుతారని హెచ్చరించింది. ఈ మేరకు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసా ధర్మాసనం ఆదేశాలిచ్చింది. దీంతో హెచ్సియులో పండుగ వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. కంచగచ్చిబౌలి భూముల్లో 400 ఎకరాల వేలంపై వారం రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. యూనివర్సిటీలో ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోలేమని బహిష్కరించుకున్నారు. ఈ తరుణంలో సుప్రీంకోర్టు తమ పోరాటానికి మద్దతుగా సుప్రీంకోర్టు ఉత్తర్వులపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పదహారవ ఏప్రిల్ వరకు ఇలాంటి పనులు చేయకూడదు. ఏదైతే చేసి నడుస్తున్నాయో వెళ్ళిపోవాలని కోర్టు స్టే ఇచ్చిందన్న. ఈరోజు నీతికి అవినీతికి జరుగుతున్న ఒక యుద్ధంలో నీతి గెలిచింది, స్టూడెంట్స్ యూనిటీ గెలిచింది, ఛాత్ర ఏకత గెలిచింది అని తెలియజేస్తా ఉన్నా. మరి తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించండి. మరి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం అన్యత ఉంటున్నారు. విద్యార్థుల మంత్రం ఏకమై యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ని కాపాడుకున్నాం. ఒక యూనివర్సిటీని కూడా కాపాడుకోలేదన్న. మొత్తం హైదరాబాద్ నగరం అంతా బతుకుతుంది. ఈ వర్షం కాదన్నా, ఇది ఆనంద బాష్పాలు మా క్యాంపస్ కురిపిస్తున్న ఆనంద బాష్పాలని తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులు, మీరు ఎంతో ఈ 5 రోజులు మేము ఎట్లయితే సూర్య భగవాన్తో పోటీ పడి 36-38 డిగ్రీ సెల్సియస్ లో కొట్లాడమో, మీరు కూడా మా గొంతు వినిపించడానికి, తెలంగాణ సమాజానికి మా గొంతు వినిపించడానికి ఎంతో ప్రయత్నించారు. మనం 20 రోజుల నుంచి చేస్తున్న పోరాటంలో ఈరోజు చిన్న స్టోరీ మా వచ్చింది. ఈరోజు ఏంటి అంటే సుప్రీంకోర్టుకి మేము క్లియర్గా ప్రశాంతంగా ఎవిడెన్స్ పంపించాము. అక్కడ ఎట్లా మన ఫారెస్ట్కి ఈ సీఎం రేవంత్ రెడ్డి పోలీసులు పెట్టి అక్కడ ఎట్లా డిస్ట్రాక్ట్ చేస్తున్నాం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా ఎవిడెన్స్ ఇచ్చి మేము అక్కడ పంపిస్తున్నాం. దానికోసం సుప్రీంకోర్టు మా రిక్వెస్ట్కి వాళ్ళు అర్థం చేసుకొని ఒక 16 వరకు మాకు స్టే వచ్చిన దాంట్లో దానికి థ్యాంక్ యూ చెప్తున్నాం. దానివల్ల నేను స్టూడెంట్ తరఫు నుంచి, మన హెచ్యూ తరఫు నుంచి అందరికీ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ చెప్తా ఉన్నాం. దాంతో ఈ స్ట్రగల్ ఇక్కడే ఆపలేదు. ఈ స్ట్రగల్ ఇంకా ముందుకు పోవాలి. ఇంకా లాంగ్ స్ట్రగల్ ఉంది. దానికోసం మేము ఇంకా గట్టిగా, ఇంకా ఎనర్జీగా మన క్యాంపస్తో మళ్ళీ అన్ని క్యాంపస్ చూసుకొని ఫైట్ చేస్తామని చెప్తా ఉన్నాం. అందరూ 400 ఎకరాల భూమి కోసం కొట్లాడుతూ ఉన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు సోమన్నగా మా పోరాటాన్ని చూసి సోమన్నగా కేసు తీసుకొని ఇక్కడ జ్యుడిషియల్ రిజిస్టర్, హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్టర్ని పంపించి ఆ ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్ అడిగింది. దాన్ని 16 వరకు వాళ్ళు మళ్ళీ రిపోర్ట్ అడిగారు. అది అడిగి సోమన్నగా వాళ్ళే 16 వరకు స్టే ఇచ్చారు. రేవంత్ రెడ్డికి చాలా పెద్ద దెబ్బ. ఇక్కడికి వచ్చి మొత్తం